హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పచ్చిమిరపకాయలు ఉసిరికాయలతోటి రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది మనకి ఉసిరికాయల సీజన్ కదా, కార్తీక మాసంలో మనకి ఉసిరికాయలు బాగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఉసిరికాయతోటి ఈ రోటి పచ్చడిని మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కనుక ఈ పచ్చడిని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చపాతీలో, దోశలో దేంట్లోకైనా మనం దీన్ని తినొచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పచ్చడిని ఒకసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనేది. కాబట్టి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఒక విధానం ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూసి మీరు కూడా ఇదే విధంగా గనక ట్రై చేసినట్లయితే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ముందుగా ఉసిరికాయలను అలాగే పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఉసిరికాయ లోపల ఉండే విత్తనాన్ని అయితే నేను తీసేసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. మేము తినే అంత కారం అయితే నేను వేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా 4 స్పూన్ల వరకు నూనెని కానీ వేసుకోండి. ఆల్మోస్ట్ నూనెనే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. దీంట్లోకి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు, నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇలాగ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇప్పుడు పచ్చి శనగపప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు పచ్చి శనగపప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మనం గరిటెని పెట్టుకొని మొత్తంలో కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత నేను మినప్పప్పును వేసుకుంటున్నాను. ఈ మినప్పప్పుని కూడా కొద్దిగా వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్రని కూడా వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లుగా ఈ విధంగా స్పూన్ సహాయంతో మనం మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనం అల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ అల్లాన్ని కూడా మనం ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అల్లం కూడా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి వేగాయో లేదో మనకి పచ్చిమిరపకాయలు అలాగే ఉసిరికాయ ముక్కలు 2 మెత్తబడతాయి, అప్పుడు మనం తెలిసిపోతుంది. తర్వాత చిన్న రెబ్బ చింతపండుని కూడా వేసుకుందాము. దీంట్లోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని కొద్దిగా కొత్తిమీర వేసుకొని చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిని ముందుగా పచ్చిమిరపకాయలను తీసుకొని రోట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పచ్చిమిరపకాయలను ముందుగా దంచుకోవాలి. చూడండి, నేను ఉసిరికాయ ముక్కల్ని కొంచెం మెదిగిన తరువాత వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు, చింతపండు అలాగే మనం వేసుకున్న పప్పులు అన్నింటినీ ఈ విధంగా దంచుకోవాలి. చూడండి, దంచుకునేటప్పుడు మనం దీంట్లోకి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని దంచుకోవాలి. తర్వాత మనం ఉసిరికాయ ముక్కల్ని కూడా కొంచెం దంచుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ వేసుకొని కచ్చా పచ్చాగా ముందుగా దంచుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా కచ్చా పచ్చాగా మనం కొద్దిగా మెదుగుతూ ఉంటుంది. ఇలాగ రోట్లో దంచుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు రోలు కనుక అవైలబుల్గా లేకపోయినట్లయితే మిక్సీలో కూడా మనం ఇదే ప్రాసెస్ని సేమ్ ఈ విధంగానే చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది. అందరికీ రోళ్ళు అందుబాటులో ఉండవు కాబట్టి మీరు మిక్సీలో కూడా ఇదే విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ సేమ్ వేలో ఉంటుంది. కాకపోతే రోట్లో దంచుకుంటే ఒక్కొక్కటి వేసుకొని దంచుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపును కూడా వేసుకొని దంచుకున్న తరువాత మనం దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలని పొట్టు తీసేసుకోకుండానే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైన పొట్టు ఉన్న మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా పచ్చడిలో ఇలానే వేసుకుంటాం మేము. ఈ విధంగా పొట్టు తీయకుండా వేసుకొని బాగా అవి కూడా నలిగేంత వరకు దంచుకోవాలి, పచ్చడిలో మిక్స్ అయ్యేంత వరకు. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని పచ్చి కొత్తిమీరని వేసుకొని ఈ విధంగా రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదే విధంగా మీరు ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పచ్చడిని మొత్తాన్ని బాగా దంచుకొని రెడీ చేసుకున్నాము.
చూడండి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్గా మనం ఈ ఉసిరికాయలను పచ్చిమిరపకాయలను యూస్ చేసుకొని ఈ సీజన్లో ఈ పచ్చడి